ఈ తిరువూరు ఏంటి ఆల్రెడీ 2-3 సార్లు పిలిచి మాట్లాడారు. ఆయన మరి చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నాడు. కొద్దిగా ఆయన మితిమీరిపోతున్నాడు. అది మరి ఆయన, నేను చెబుతాను కదా, ఇదన్నిటికీ కూడా లోకేష్ గారు బాగా నమ్మి దగ్గర పెట్టుకున్న విజయవాడ ఎంపీ క్యాండిడేట్ కేసినేని శివనాథ్ చిన్ని అతనే బాధ్యత, ఇదంతా అతనే మాట్లాడాలి. అతనిదే ఇవాళ పూర్తిగా వాళ్ళు అక్కడ జరుగుతున్న చాలా సంఘటనలకు బాధ్యుడు అతనే. మరి కొన్ని మాట్లాడితే బాగాదు కాబట్టి ఊరుకుండా. గన్నవరంలో కూడా పరిస్థితులు ఏమంత బాగాలేదు. ఏంటంటే సుజనా చౌదరి గారు చేసిన దాంట్లో ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆవిడ తంగిరాల సౌమ్య ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ వెళ్తుంది, అక్కడ ఏమీ లేదు. కాకి వెంకటరావు గారు అబ్బాయి కుర్రాడు జాగ్రత్తగా చేసుకుంటున్నాడు, అతను కాంట్రవర్సీ లేదు. తర్వాత ఈయన మండల బుద్ధప్రసాద్ గారు ఆయన పని ఆయన చేసుకున్న, ఆయనది ఇబ్బంది లేదు. తర్వాత ఇక అన్నిట్లోనూ బందరు ఆయన కొల్లు రవీంద్ర గారు ఆయన స్వామిడు, ఆయనది ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు పామర్లు చాలా కొన్ని అతను మెచ్యూరిటీ లేని పనులు చాలా చేసుకుంటున్నాడు. వీళ్ళందరూ సింగిల్ టైం పొలిటీషియన్స్గా ఎమ్మెల్యేలు కానీ మిగిలిపోతారు తప్పించి వీళ్ళు నెక్స్ట్ మళ్ళీ ఎమర్జీ అవుతారనే ఇది లేకుండా వాళ్ళు చేతులారా వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు పాడు చేసుకునే పరిస్థితిలోకి వెళ్తున్నారు. ఇదంతా మరి ఇదంతా చూస్తా అంటే హుందా లేని రాజకీయాలు చూడాల్సిన పరిస్థితి. అంటే పొలిటికల్గా కానీ అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ చాలా మార్పులు జరగాలంటారు. చాలా జరగాలి. అక్కడ గద్దె రామ్మోహన్ గారు ఆయన పని ఆయన చేసుకుపోతున్నారు. అంటే ఓన్లీ కృష్ణా జిల్లా ఓవరాల్ గా చాలా ఇది జరగాలండి, చాలా జరగాలి. సో చంద్రబాబు నాయుడు గారు టీం మార్చుకోవాలి. ఆయన పార్టీని అసలు ఎవరు పట్టించుకుంటారో అర్థం కావట్లా. పార్టీ మీద లోకేష్ కూడా పెద్ద పట్టును దాని మీద ఒక అవగాహన ఉండట్టు కూడా నేను అనుకుంటున్నాను. లేకపోతే ఇప్పుడు 80 లక్షలు సభ్యత్వం అయిందంట. అవుతుంది. అధికార పార్టీ ఉన్నప్పుడు తెలియకుండానే దానికి ఒక బేస్ ఉంది కదా, సభ్యత్వం బేస్ మొదటి నుంచి బాండేజ్ ఉంది కదా. కాబట్టి చంద్రబాబు గారు ఎన్ని చేసినా పార్టీ వాళ్ళు అట్లా ఉండడానికి కారణం ఏంటంటే ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పార్టీకి పురుడు పోసిన మహత్యం అటువంటిది. టైము ఆయన పేరు ద్వారా వచ్చిన ఫస్ట్ జనరేషన్ కార్యకర్తలు వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు కదా, 65 సంవత్సరాలు వచ్చి ఉంటాయి బహుశా. అప్పుడు నాకు ఓటు లేదు మేము వచ్చినప్పుడు. ఇప్పుడు మాకంటే ముందు తరం వాళ్ళు అంటే 75-80 ఏళ్ళ వాళ్ళు వాళ్ళ ఫస్ట్ జనరేషన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ పార్టీలోనే ఉండబట్టి ఆ పార్టీ వాళ్ళ మమకారంతో ఇంకా అది అపేక్షతో ఆ పార్టీ బతుకుతుంది. మరి ఇది ఆయన ఆలోచించుకోవాలి. ఎందుకంటే పార్టీ తర్వాత భవిష్యత్తు కూడా మరి లోకేష్ చేతుల్లో పెట్టాలి అని అన్నప్పుడు పార్టీ బలంగా ఉండాలి కదా. సో లంకన్గాళ్ళనైనా ఇటువంటి పోరంబోగాళ్ళు అందరినీ తీసుకొచ్చి పార్టీలో పెడితే ఎవరిని పెట్టినట్టు ఆయన నెత్తిన ముళ్ళకెళ్ళటం పెట్టుకున్నట్టు అవుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ డీజీపీ అలాగే సిఎస్ టైం కూడా అయిపోతుంది, మార్చేస్తాం అంటున్నారు. అది కూడా ఒకటి. సిఎస్ విషయంలో కూడా మరి ఒక ప్రధానమైన దోషిగా ఉండి సెకీ ద్వారా జరిగిన కుంభకోణంలో ఒక ప్రధానమైన వ్యక్తిగా ఉన్నట్టున్నాయి. ఒక వర్గం వాళ్ళు బీసీ కార్డు వాడి అతను సిఎస్గా చేయాలని చెప్పి కొంతమంది బీసీ వర్గాలను అతను ప్రలోభ పెడుతున్నాడని చీఫ్ సెక్రటరీగా, ఒక చీఫ్ సెక్రటరీ పేరు మనం బయటకు మాట్లాడొద్దు, ఒక తెలుగు వ్యక్తి చీఫ్ సెక్రటరీ అవడం కోసం బీసీ కార్డు వాడటం కోసమే మొన్న ఒక వ్యక్తి లెటర్ రాశాడని, ఆ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి అవటం కోసం అక్కడ పార్టీలో ఉండాలతో కొంతమంది ఓపెన్గా ఉంది యాదవ్ సామాజిక వర్గం వాళ్ళ ద్వారా ఏదో చంద్రబాబు గారి మీద ఇండైరెక్ట్గా ఒత్తిడి తీసుకొచ్చి సిఎస్ కావాలని ప్రయత్నం చేసుకుంటున్నాడని అంటున్నారు. అదైతే మాత్రం తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు కానీ అదైతే మాత్రం తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి అతని చరిత్రలో మొదటి నుంచి కూడా. ఉన్నాడు. అతని వెనకాల కొంతమంది రాయలసీమ వ్యక్తులు కూడా కొంతమంది ఏదో పైరువీలు చేస్తున్నారని, అతని బెనామీలు వాళ్ళందరూ ఉన్నారు బెంగళూరులో అక్కడ ఇక్కడ, అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు అనైతికత ఉండాలని అంత అవసరం ఏముంది? సిఎస్ గానీ డీజీలుగా పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? తిరుమలరావు గారి మీద ఏం ఆరోపణలు లేవు. రేపు వచ్చే వాళ్ళ మీద కూడా నాకు తెలియదు ఎవరు ఉన్నారు ఏంటనేది, నేను దాని మీద స్టడీ తెలియదండి. కాదు జనవరికి ఆయన జనవరి 25 జనవరి వరకు ఆయన టెన్యూర్ ఉంది. అసలు ఆయనకు రెగ్యులర్ పోస్ట్ ఇచ్చినట్లు లేరు. నేను ఇంతవరకు ఫుల్ అడిషనల్ ఛార్జీలోనే ఉన్నారు ఆయన. ఆయనకి ఫుల్ ఛార్జ్ ఇవ్వాల, ఇంకా ఎక్స్టెన్షన్ ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు. రిటైర్మెంట్ డేట్ అయితే ప్రకటిస్తూ జీవో ఇచ్చారంట. మరి
అదే రేపు 25 జనవరి ఆఖరికి రిటైర్ అవుతారు ఆయన. అవును, రిటైర్ అవుతారని చెప్పి నెల ఇచ్చారట. రోజులే ఉంది, ఇంకా నెల 15 ఈ నెల ఆఖరికి అన్నారు. కాదు కదే, ఈ నెల ఆఖరికి అన్నట్టుగా న్యూస్ వచ్చింది. ఆయన డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలిసి 25 జనవరిలో, జనవరి 20 ఇప్పుడు ఉందనుకుంటున్నాను నేను. ఓకే, ఏదన్నా నెల ఏదైనా కానీ నెల ఆఖరికి అయిపోతుంది. అదే ఒక నెల 2 నెలలు అనుకోండి పోనీ. సో ఎక్స్టెండ్ చేయడానికి ఛాన్స్ లేదైతే. ఎక్స్టెండ్ చేయాలంటే ముందే 2 నెలలు 3 నెలల ముందు లెటర్ రాయాలి. నాకు ఆ సర్వీస్ రూల్స్ తెలియదు, అవును, అది రాయలేదు. సర్వీస్ రూల్స్ నాకు అవగాహన లేదు. ఆల్రెడీ నాకు తెలిసి జియో అయితే ఇచ్చారు, రిటైర్మెంట్ డేట్ జియో అయితే ఇచ్చారు. అదే అదే, సో కాబట్టి ఎక్స్టెన్షన్ అయితే ఉండకపోవచ్చు. సో నెక్స్ట్ డీజీపీని మళ్ళీ పెట్టుకొని లా అండ్ పెట్టాలి. మరి ఆర్డర్ దానికి సరైన సమర్థత కలిగిన వ్యక్తిని పెట్టుకుంటే బాగుంటుంది. సిఎస్ గా కూడా చాలా మంచి వ్యక్తిని పెట్టుకోవాలి. పలు ఆరోపణలు, పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అంత మునుపు కూడా ఈ మన డేటా చౌర్యం అప్పుడు కూడా వైసీపీకి సహకరించిన వ్యక్తి అనేది కూడా ఆరోపణలు ఉన్నాయి. 2019 ఎలక్షన్ అప్పుడు డేటా చౌర్యం జరిగి కేసు జరిగింది. ఎలక్షన్ ముందు అతని హస్తంతోనే జరిగింది అనేది ఉంది. పలు ఆరోపణలు ఉన్నాయి, 1, 2 కాదు. అతను నిజంగా అతని మీద సిబిఐ ఎంక్వైరీ అయితే చాలా బయటకు వస్తాయి, ఆధారాలు కూడా చెప్పవచ్చు. మరి అటువంటి వ్యక్తులతో పెట్టుకుని మనం ఏం సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతాం అనేది ఆలోచించుకోవాలి చంద్రబాబు గారు. సో మొత్తం మీద ఇప్పుడు హనీమూన్ పీరియడ్ అయిపోయింది కాబట్టి రియల్ ఇంకా ఇప్పుడు హనీమూన్ అండి, కాదండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి హనీమూన్ గారు 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నువ్వు రాజకీయాల్లో ఉండి వచ్చేసిన తర్వాత ఇంకా హనీమూన్ ఏంటి అసలు? అంటే చంద్రబాబు నాయుడు గారికి పాత కథ అయి ఉండొచ్చు, బట్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఎందుకు 3 నెలల్లో కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అంత అవసరం ఉంది? ప్రభుత్వం బట్టి గుర్రం నడుస్తుంది. అంత కొత్త చేసుకుంటే గొడవ ఉంది అసలు? చట్టం తన పని తాను చేసుకోవాలంటే చట్టానికి కరెక్ట్గా పెట్టాలిగా. చట్టం తన పని తాను చేసుకోవాలంటే చట్టం దాని అంతటా అది అవ్వదుగా. చట్టాన్ని నిర్వహించడం కోసమే నేను ఎన్నుకున్న ప్రజాస్వామ్యంలో స్పిరిట్ ఆఫ్ ది డెమోక్రసీ. అందుకే మొన్న కలెక్టర్ మీటింగ్ జరిగింది, ఆయన గెలిచిన తర్వాత రెండోసారి జరిగింది కలెక్టర్ ఎస్పీ మీటింగ్. ఏం జరుగుతుంది? దాంట్లో క్లియర్ కట్ ఒక డైరెక్షన్ ఇచ్చారుగా. ఉడతూపులు అవన్నీ నవ్వులు పోలు అవుతున్నారు ఆయన. ఎందుకు ఇంతకుముందులాగా కాదు కదా, చాలా బ్రీఫ్ గా చెప్పమన్నారు. ఏమీ చెప్పలేదు. ఒకళ్ళిద్దరు పవర్ పాయింట్ ప్రొలాంగ్ చేస్తే ఇంకా చాలు అని చెప్పారు. అవన్నీ బాగానే మారిన చంద్రబాబు నాయుడు గారు ఎంత మారినా ఏం చేసినా డోకిపోయి వెళ్ళటం ఏంటి? మెగా కృష్ణారెడ్డి ఊరికి వెళ్ళాల్సిన అవసరం నీకు? ఒక సర్వీస్ చేశారు. ఏం సర్వీస్ చేస్తే ఆయన సర్వీస్ చేశారు. ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు? ఏమైనా పెద్ద సంఘ సంస్కర్త? ఏమన్నా నీతి నిజాయితీగా డబ్బు చేసిన టాటా వ్యవస్థ కూడా ఏమన్నా? టాటా లాంటి సంస్థ అవినీతి పునాదుల మీదగా వచ్చిన సంస్థ అది. సంస్థలు అన్ని ఉంటాయి. దూరంగా ఉండాల్సిందే కంపల్సరీ. దూరంగా ఉంటే దత్తత తీసుకున్న గ్రామాలకు ఏదో దావుద్ ఇబ్రహీం రాష్ట్రాన్ని తీసుకుంటాడు. ఎలమని భారతరత్న అతను శిక్ష పడిన అతను కదా, ఎందుకు పడుతుంది? నిషేధించారు కదా. పడలేని వాళ్ళు అందరూ గొప్ప వాళ్ళు, పడిన వాళ్ళు అందరూ ఇది కాదు. రేపొద్దున అసాంఘిక కార్యకలాపాలతో వచ్చిన వాళ్ళు మనం భుజాన్ని వేసుకుంటే మనం ఏం మెసేజ్ ఇచ్చామనేది ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సమాజం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వకూడదు, చేయకూడదు, చేశారు. అందుకనే వద్దు అనుకున్నారు, ఎత్తి నేలకేసి కొట్టారు. నువ్వు ఎక్కడ ఉండాలో గుమ్మరంగా చేయాలని చేసేది బరిదేగించి మాంసం తిన్నామని మెళ్ళ ఒక బొంకులు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఆయన 2 తప్పులు చేశారండి. ఒక చట్టాన్ని ఉల్లంఘన చేసిన సినీ నటుడు జైల్లో అయితే ఫోన్ చేసి మాట్లాడటం తప్పండి, పరామర్శ చేయటం. డోకిపోరు వెళ్ళటం తప్పండి. ఆ 2 మెసేజ్లు చూసి తర్వాత ఏమన్నారు? ఇది గౌతలచ్చన్ గారి విషయంలో జోగి రమేష్ పిలితే తప్పేంటి, మీకు లేనంటూ మాకుందా అని చెప్పి కొంతమంది ముక్తాయించారు. మన అవకాశం ఇవ్వకూడదు కదా. కానీ అట్టు కాదు కదా, మెగా కృష్ణారెడ్డి పోలవరం నిర్మాణం చేస్తున్నాడు. తాజ్మహల్ నిర్మాణమా? ఏమన్నా వాళ్ళ సొంత సొమ్మెట్టి రాష్ట్రానికి ఎత్తి కిరీటం పెట్టాడా? మీరు చెప్పింది అసలు తీసేయాలి, 100% తీసేయాలి. తీసేస్తే మళ్ళీ మొదటికి వచ్చింది కదా. ఎందుకు మొదలుకు కాంట్రాక్టర్ రావాలి? నవయుగానే వస్తుంది. నవయుగాన్ని అర్ధంతరంగా తీసేసారు కదా, నవయుగాతో పని చేయించుకుని. అంటే ప్రభుత్వం మారినప్పుడు తీసేసి మళ్ళీ పెట్టడం ఇవన్నీ ఏమవుదు, డ్రాగానే కదా. ఏమీ అవదు. ఎందుకు అవుతుందండి? ఆ పునాదుల మీద మళ్ళీ కట్టడమే. వీళ్ళు చేసేది ఉంది, వాళ్ళు చేయలేనిది ఏముంది. ఎన్ని కాదు, ఆయన చేసేది తప్పు అర్థం చేసుకుంటాను సమాజం. నాకు సంబంధం లేదు, నాకేం వ్యక్తిగతంగా ఎవరితోనో పంచాయతీలు లేవు. ఆరోపణలు లేనోడు, నిజాయితీ కాదు సిఎస్ గారు. మెగాతో పెట్టుకున్న పోలవరం కన్స్ట్రక్షన్ భారతీయ సిమెంట్ వాడినా నాకేం నష్టం చెప్పండి? మీకు వచ్చిన నష్టం ఏంటి చెప్పండి? నాకు నష్టం లేదు, కానీ ఇవాళ పరిస్థితుల్లో కానీ ఆ ఇంగితం అనేది ఉండాలి ఆయనకి.
పబ్లిక్ ని ఇప్పుడు అసలు ఆయనే మామూలుగానే ఎవరన్నా వస్తే ఇతను వస్తే మనం ఏమనుకుంటాడే భయపడుతుంటారు, ఇప్పుడు సంఘం ఆలోచిస్తుంటారు. ఇప్పుడు సంఘం శరణం గచ్చామే, ఎందుకంటే సంఘాన్ని మనం శరణ కోరాలనేది అంటే సంఘం ఏమైనా అనుకుంటుందేమో ఆలోచించమంటారు. అది ఎక్కువగా ఆలోచిస్తారు కదా, ఆలోచిస్తే అటు చేసే తప్పదు కదా, మరి ఇంకేం చేస్తారు. కాదండి, తప్పండి. కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయకూడదండి. నేను ఆయన వయసు నాకంటే పెద్ద ఆయన నేను అనేవాడిని కాదు, కానీ ఒక సామాన్య కార్యకర్త దృష్టిలో నేను మాట్లాడుతున్నాను. ఆయన మీద ప్రేమతోనో గౌరవంతోనో ఆయన నాకంటే వయసులో పెద్ద ఆయన విమర్శించడం కాదు, నేను విమర్శించే స్థాయి నేను ఎప్పుడు చేయను. అసలు మామూలుగానే ఆయన కొంత ఎవరన్నా సొంత సామాజిక వర్గంలో వస్తే ఇంత కూర్చుంటే 10 నిమిషాలు కూర్చుంటే ఏమనుకుంటారా అనే ఒక రకమైనటువంటి ఆందోళన ఉంటుంది ఆయనకి లోపల. ఆయన మూలాన కొన్ని లక్షల మంది జీవనాలు ఏర్పడినాయండి, కొన్ని లక్షల మందికి అన్నం పెట్టించి చెయ్యి ఆయన్ని మనం నేను ఎందుకు అంటాను చెప్పండి. అంటే ఇప్పుడు తెలుగు జాతిలో మొత్తం ఇప్పుడు దొంగల రాజ్యంలో దొంగలు ఉంటప్పుడు ఆ దొంగల చేత పని చేసుకోవాలి కదా కొంతమంది. తెలుగు జాతిలో కొన్ని లక్షల మందికి అన్నం పెట్టిన చెయ్యి వాళ్ళ సాఫ్ట్వేర్ ఏదన్నా కానీ మార్గదర్శనం చేసిన వ్యక్తి. విమర్శించడం చాలా ఈజీ, కానీ నేను విమర్శ కాదు, ఇటు చేస్తే బాగుంటుంది అనేది మీరు భావన, నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఇప్పుడు ఆ ఉండే పరిస్థితుల్లో అంత కరాఖండిగా ఉంటే ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి ఉందా? 100% ఉందని నేను అనుకుంటున్నా. నేనైతే నా వ్యక్తిగతంగా ఉందని అనుకుంటున్నా, లేదని అనుకున్నా అట్లా చేస్తారు. దాన్ని లోకేష్ గారు అయితే చేస్తారు మీరు అనుకున్నట్టు చేస్తాడనే నా నమ్మకం. మీరు అనుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారు అయితే చేయలేకపోవచ్చు, చేసే ఇది ఉంది. అయితే అతను కూడా తప్పు డైరెక్షన్ వెళ్తున్నాడు, లోకేష్ కూడా రాంగ్ డైరెక్షన్ వెళ్తున్నాడు ఏమో అనేది ఒక కన్సర్న్ ఉంది. ఇక్కడ ఏ పాయింట్ దగ్గర? చాలా వాటిల్లో పార్టీ మీద దృష్టి పెడతలేదు, పార్టీ ఆఫీసులో ఎవరో ఏంటి అనేది కంట్రోల్లో ప్రజాదర్బార్ పెడుతున్నారు ప్రతిరోజు. అక్కడే అవన్నీ ఏదో ఊరిని పైన ఇది మేకప్లే కానీ లోపల అసలు ఏం జరగటం లేదు అనేది భావన ఉంది. దృష్టి పెట్టాలి, పార్టీ మీద విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళాలి, కార్యకర్తల్లోకి విస్తృతంగా సమావేశాలు పెట్టాలి, పార్టీ అంతర్గత సమావేశాలు పెట్టాలి, శిక్షణా శిబిరాలు పెట్టాలి, పార్టీ శిక్షణా శిబిరాలు పెట్టాలి, ఓరియంటేషన్ పెట్టాలి కార్యకర్తల్లో. ఈ సభ్యత్వం అయిపోతే పెడతారు, చూద్దాం. పెడితే కొంతమంది మినిస్టర్ని కూడా మార్చే అవకాశం ఉంది, క్యాబినెట్ అని అంటున్నారు. మరి జనవరి తర్వాత క్యాబినెట్ ఎక్కడ పనిచేస్తాం, దూనే నామకే వస్తే రాజ్యాంగ పరం ఉండాలి కాబట్టి ఉన్నారు, కానీ ఎవరికి ప్రక్షాళన చేయాలంటారా? జరిగితే బాగుంటుంది. జనవరి తర్వాత లేదా పోనీ వాళ్ళు చేయనివ్వట్లేదు అని తెలియదు, చేయనివ్వకపోతే మాత్రం చేయనివ్వాలి. చేస్తే ఎందుకు ఆయన బ్రహ్మాండంగా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎవరన్నా వచ్చి ఇన్నోవేషన్ కంప్యూటర్ ల్యాప్టాప్ బట్టి చూపించి ఇది అని చెప్తే చాలా ఇంట్రెస్ట్ వింటారు. ఏమంటే ఇవాళ 190 మంది ల్యాప్టాప్లకు దూరంగా ఆ పూట బతికితే చాలనే గ్రామీణ వ్యవస్థలు ఉండే సమాజం. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని రాజకీయం అడ్మినిస్ట్రేషన్ చేస్తే పార్టీ బాగుంటుంది, దేశం బాగుంటుంది. ల్యాప్టాప్లు 10% చూసి బిల్ గేట్స్ని, బిల్ క్లింటన్ వాళ్ళని చూసి మనం రాజకీయాలు ఇవన్నీ చేస్తే మాత్రం మనం దూరం అవుతాం. అంటే అట్ట కాదు కదా, ఇప్పుడు గూగుల్ తీసుకొచ్చారు, అవి వస్తానే ఉంటాయి. లోకేష్ వచ్చింది, అవన్నీ వస్తాయండి. మన కింద పునాదులు కదులుతున్నాయా లేదా, కింద ఏం జరుగుతుంది అనేది అవగాహన. పొలిటికల్ రాజ్యాంగం సమన్వయం చేసుకోవడం జరుగుతుంది. టీం లేదు, దానికి ఒక టీం లేదు. అది ఆ టీం ఏర్పాటు చేసుకుంటే కొంతమంది పవర్స్ డెలిగేట్ చేసి బలమైన టీంని పెట్టుకుని ఆ రెండింటిని సింక్రనైజ్ చేసుకుంటే 2 చక్రాలు నడుస్తూ ఉంటే పార్టీ బండి నడుస్తూ ఉంటుంది. సో ఫైనల్గా